ములాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఆర్సీబీ టీం ఒక రికార్డ్ బ్రేకింగ్ విన్ కొట్టింది. ప్లే ఆఫ్స్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక అతిపెద్ద డామినేటింగ్ విజయం సాధించారు. మరీ ముఖ్యంగా 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్కు చేరుకున్నారు. సో నిజంగా విజయం అయితే ఆర్సీబీ టీంకు చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఒక కర్స్ బ్రేక్ లాంటిది. మనం 2016 ఫైనల్ మ్యాచ్ తర్వాత చూసాం. మళ్ళీ ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్కు చాలాసార్లు వచ్చింది. బట్ ఇప్పుడు కూడా ఆ ఫైనల్కు రాలేకపోయారు. అయితే ఎలిమినేటర్లో ఓడిపోవడమో లేకపోతే క్వాలిఫైర్ 2లో ఓడిపోవడమో ఇదే చూసేవాళ్ళం. సో గత 8 సీజన్లుగా చూసుకుంటే ఆర్సీబీ టీంకు ప్లే ఆఫ్స్లో చాలా పూర్ రికార్డు ఉంది. దీంతో ఈసారి కూడా ఏమైనా తడబడతారని చెప్పి ఫ్యాన్స్కి డౌట్లు ఉన్నాయి. బట్ క్వాలిఫైర్ 1లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మొత్తం డౌట్స్ అని కూడా పటాపంచలైపోయి ఉండుంటాయి. ఎందుకంటే ఇది మామూలు విజయం కాదు. ప్లే ఆఫ్స్లో ఇంత డామినేషన్ మునుపు ఎప్పుడూ కూడా చూడలేదు. పర్టికులర్గా క్వాలిఫైర్ 1లో గెలవడం అంటే అస్సలు సాధారణ విషయం కాదు. సో ఆర్సీబీ టీం అయితే తమ ఖర్చును బ్రేక్ చేసి 9 ఏళ్ల తర్వాత ఫైనల్స్కు చేరుకున్నారు. అండ్ ఇదైతే వాళ్ళకి 4 ఐపీఎల్ ఫైనల్. అంటే ఇంతకుముందు ఆర్సీబీ టీం 3 సార్లు ఫైనల్కి వెళ్ళింది. ఇది 4వసారి. అయితే వీటన్నింటికంటే ది మోస్ట్ క్రూషియల్ థింగ్ విన్నింగ్ ద క్వాలిఫైర్ 1. సో ఒకసారి మనం 2018 ఐపీఎల్ నుంచి చూసుకుంటే క్వాలిఫైర్ 1 గెలిచిన టీమే కప్ కొడుతూ వచ్చింది. 2018లో సిఎస్కే టీం క్వాలిఫైర్ 1 గెలిచారు అండ్ కప్ కొట్టారు. అండ్ దెన్ 2019 మరియు 2020లో ముంబై టీం సేమ్ చేసిందే. అలాగే తర్వాత గత 4 సీజన్స్గా చూసుకున్న క్వాలిఫైర్ 1 గెలిచిన టీమే కప్ కొడుతుంది. మిగిలిన ప్లే ఆఫ్ మ్యాచెస్లో గెలిచి వచ్చిన టీం కప్ కొట్టలేదు, ఫైనల్ మ్యాచ్లో ఓడిపోతున్నారు. సో గత 7 ఐపీఎల్ సీజన్స్లో చూసుకుంటే క్వాలిఫైర్ 1 గెలిచిన టీమే కప్ కొట్టింది. దీనివల్లే నేను ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ వీడియో థంబ్నెయిల్లో పెట్టాను. ఈ మ్యాచ్ గెలిస్తే 70% కప్ కొట్టినట్టు అని చెప్పి. సో డెఫినెట్లీ ఇప్పుడైతే ఆర్సీబీ టీం కప్ కలవడానికి హాట్ ఫేవరెట్స్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ 18 ఏళ్ల కలను 18 సీజన్లో నెరవేర్చుకోవడానికి వాళ్ళకున్న గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. పర్టికులర్గా ప్రీవియస్ 3 టైమ్స్ చూసుకుంటే ఆర్సీబీ టీం ఎంత డామినేషన్ ఫైనల్లోకి రాలేదు. సో ఈ సీజన్ అయితే వాళ్ళకి ది మోస్ట్ డామినేటింగ్ సీజన్. మరీ ముఖ్యంగా ఏదో ఒక్క ప్లేయర్ మీద డిపెండ్ అవ్వట్లేదు. అదే మీరు 2016 ఐపీఎల్లో చూడండి, ఎక్కువగా కోహ్లీ మీద డిపెండ్ అయ్యారు. కానీ ఈ సీజన్లో మాత్రం ప్రతి ఒక్కరు పెర్ఫామ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఆటది ఆర్సీబీ టీంకు 9 డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అంటే వాళ్ళు ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచెస్లో మొత్తం 10 గెలిచారు, 9 లీగ్ స్టేజ్లోనూ. అండ్ ఇది క్వాలిఫైర్ 1. అయితే 10 విజయాలు చూసుకుంటే వాళ్ళకి 9 డిఫరెంట్ ప్లేయర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఆర్సీబీ టీం ఎవరో ఒకరిద్దరు ప్లేయర్స్ మీద డిపెండ్ అవ్వట్లేదు. వాళ్ళ టీంలో ప్రతి ప్లేయర్ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు గెలుస్తున్న ప్రతిసారి కూడా ఒక కొత్త హీరో పుట్టుకొస్తున్నాడు. సో ఫార్ టీమ్ గేమ్ ప్రకారం చూసుకుంటే ఆర్సీబీ టీంకు ఇదే ది బెస్ట్ సీజన్. వాళ్ళు ప్రీవియస్ ఐపీఎల్ ఎప్పుడు కూడా ఇంత బేవచ్చమైన టీం వర్క్ కనపరచలేదు. అయితే క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ టీం ఎంత బాగా పెర్ఫామ్ చేసిందో పీబీకేఎస్ టీం అంత వర్స్ట్గా పెర్ఫామ్ చేసింది. పీబీకేఎస్ టీం చేతులారా ఎంత పెద్ద పరాజయాన్ని మూటగట్టుకున్నారు. సో మనం మ్యాచ్లో చూసుకుంటే ఆర్సీబీ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ టీంలో మార్పులు వచ్చేసి టీమ్ డేవిడ్ ఫిట్ కాలేడు, దీంతో లివింగ్స్టన్ కంటిన్యూ చేశారు. కానీ బౌలింగ్లో మాత్రం మ్యాచ్లో తిరిగి రావడం వాళ్ళకి బాగా సెట్ అయింది. అండ్ ఆల్సో పరిడార్ కూడా కెప్టెన్గా రావడం ఆ టీంకి హ్యూజ్ అడ్వాంటేజ్గా మారింది. వేరేస్ పంజాబ్ టీం చూసుకుంటే వాళ్ళ టీంలో కూడా మార్పులు జరిగాయి. మార్క్ హెన్సన్ బయటికి వెళ్ళిపోయాడు, అతని ప్లేస్లో మధ్య వచ్చాడు. అండ్ యజ్వేంద్ర చాహల్ చూసుకుంటే ఈ మ్యాచ్ కూడా అందుబాటులో లేడు. సో బౌలింగ్ పరంగా చూసుకుంటే పీబీకేఎస్ టీంకి 2 మెయిన్ బౌలర్స్ ఈ క్వాలిఫైర్ 1 మిస్ అయ్యారు. అయితే ఈ మ్యాచ్లో వాళ్ళ ప్రాబ్లం బౌలింగ్ కాదు, బ్యాటింగ్. నిజంగా చాలా అంటే చాలా పూర్ బ్యాటింగ్ చేశారు. ఒకసారి మీరు పీబీకేఎస్ బ్యాట్స్మెన్ అవుట్ అయినా తీరు చూడండి, ఎవరు కూడా బాల్ ఎక్కువ డామినేట్ చేయడం వల్ల అవుట్ కాలేదు. అంటే బాల్ ఏదో చేసేసింది, అన్ప్లేయబుల్ డెలివరీ అని చెప్పుకోవడానికి లేదు. ఆర్సీబీ బౌలర్స్ మంచి లైన్ లెంత్ వేశారు. అట్ ది సేమ్ టైం పిచ్ నుంచి లిటిల్ బిట్ హెల్ప్ ఉంది. సో యాక్చువల్లీ మ్యాచ్ కోసం యూస్ చేసిన పిచ్ అన్ప్లేయబుల్ వికెట్ అయితే కాదు, డెఫినెట్లీ బ్యాటింగ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ 160 to 170 ఒక పార్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇలాంటి హై ప్రెజర్ ఉండే మ్యాచెస్లో పార్ స్కోర్స్ కూడా విన్నింగ్ టోటల్స్గా మారిపోతాయి. సో పీబీకేఎస్ బ్యాట్స్మెన్ చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఈ పార్ స్కోర్కి ఏం చేసుకోలేదు, 200+ కొట్టాలని చెప్పి మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు. దీనివల్ల మనం బ్యాటింగ్ వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ చూస్తూనే ఉన్నాం, ఒకటే ఊపుడు. పోనీ ఊపిడి ఏమైనా క్రీజ్లో సెట్ అయి ఊపారంటే లేదు, వచ్చి రాగానే బ్యాట్ ఊపేయడమే. సో నిజంగా పీబీకేఎస్ బ్యాట్స్మెన్ అయితే చాలా డిసప్పాయింటింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్ వాళ్ళ బ్యాటింగ్లో ప్లే ఆఫ్స్ అనే ప్రెజర్ కనిపించింది. సో నార్మల్గా పీబీకేఎస్ బ్యాట్స్మెన్ ఇప్పుడు కూడా అలాంటి షాట్స్ ఆడుతూ ఉంటారు. కానీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో షాట్స్ని కనెక్ట్ చేసినట్టు క్వాలిఫైర్ 1లో చేయలేకపోయారు. ఎందుకంటే అబ్సల్యూట్లీ నాకౌట్ ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ టీం కంటే వీళ్ళకి ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళు హోమ్ క్రౌడ్ ముందు మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఆల్సో 11 ఏళ్ళ తర్వాత ప్లే ఆఫ్స్కి వచ్చారు. సో డెఫినెట్లీ పీబీకేఎస్ బ్యాట్స్మెన్ విషయంలో ప్రెజర్ చూసాం, అలాగే ఇన్ఎక్స్పీరియన్స్ కూడా కనిపించింది. ముందు ప్రియాంశ్ ఆర్య చూసుకుంటే కవర్స్లో నేరుగా కృణాల్ పాండ్యా చేతిలోకి బాల్ కొట్టాడు. అయితే అతను ఇలాంటి షాట్స్ లీగ్ స్టేజ్ మ్యాచ్లో ఆడినప్పుడు బేవచ్చంగా బౌండరీస్ పోయాయి, మీలా పైనుంచి కొట్టేవాడు. కానీ ఈ మ్యాచ్లో ప్రెజర్ కారణంగా డైరెక్ట్గా చేతిలో కొట్టాడు. ఇక తర్వాత ప్రభుసిమ్రాన్ సింగ్ చూసుకున్న మరీ ఓవర్ అగ్రెషన్. అంతకుముందు 2 బాల్సే ఫోర్స్ కొట్టాడు, కానీ 3వ బాల్ కూడా డౌన్ ది వికెట్ వచ్చి గట్టి కొడదామని ట్రై చేశాడు. కానీ భూమి తెలుగుగా కొంచెం లెంత్ని వెనక్కి లాగి వేశాడు. అండ్ ఆల్సో బాల్ అవుట్ స్వింగ్ కూడా అయ్యింది. సో యాక్చువల్లీ ప్రభుసిమ్రాన్ సింగ్ ఆ 2 బౌండరీస్ కొట్టిన తర్వాత ఇంకా సెన్సిబుల్గా ఆడి ఉండాల్సిందే. అంటే సింగిల్ తీసుకోవడమో లేకపోతే ఇంకా సేఫ్ షాట్ ఆడి ఉండడమో చేసి ఉండాలి. బట్ అతనైతే వరుసగా 3వ బాల్ కూడా గట్టి కొట్టడానికి వెళ్ళిపోయాడు, దీంతో వికెట్ పడిపోయింది. ఇక తర్వాత చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ డిస్మిసల్ ఇర్రెస్పాన్సిబుల్ షాట్ అని చెప్పుకోవచ్చు. సో మనం ప్రివిడోలో చెప్పుకున్నాం, ఈ గ్రౌండ్లో శ్రేయస్ అయ్యర్కి అస్సలు మంచి రికార్డు లేదు, 4 ఇన్నింగ్స్లో 25 రన్స్ మాత్రమే కొట్టడని చెప్పి. బట్ ఈ మ్యాచ్లో అయ్యర్ దాన్ని బెటర్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. మెయిన్లీ క్యాప్టెన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని క్రీజులో ఉండే ప్రయత్నం చేయలేదు.
స్టార్టింగ్లోనే జాస్ హెజల్వుడ్ బౌలింగ్లో ఒక వైల్డ్ స్వింగ్కి వెళ్ళిపోయాడు, అది కూడా 0 ఫుట్ వర్క్తో. సో నార్మల్గా ఫ్లాట్ వికెట్ మీద ఇలాంటి షాట్స్ అయితే తగులుతాయి, బట్ బాల్ కొంచెం స్వింగ్ అవుతుందని తెలిసినా కూడా శ్రేయస్ అయ్యర్ ఇలాంటి షాట్ ఆడడం చాలా వరకు డిసప్పాయింట్ చేసింది. ఇక తర్వాత మిగతా బ్యాట్స్మెన్ చూసుకున్న సేమ్ స్టోరీ, ఎవరు కూడా క్రీజ్లో సెట్ అవుదాం, ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దామనే మైండ్ సెట్తో రాలేదు. అందరూ కూడా మైండ్లో 200+ టోటల్ పెట్టుకోవడం, వచ్చేలాగా షాట్లు ఆడేయడం. పర్టికులర్గా 3 వికెట్స్ కోల్పోయిన తర్వాత కూడా పీబీకేఎస్ బ్యాట్స్మెన్ ఎక్కడా జాగ్రత్త పడలేదు. జాస్ ఇంగ్లీష్ ఫుల్ షాట్ ఆడిపోయి హెజల్వుడ్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ నాలుగోదరే చూసుకుంటే ప్లేడ్ ఆన్ ఇన్సైడ్ ఎడ్జ్ తగిలి వికెట్ మీద పోయింది. అండ్ దెన్ శశాంక్ సింగ్ నిజంగా ఒక వరస్ట్ షాట్ అని చెప్పుకోవచ్చు. అసలు అప్పటికే టీం 50 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి పేకలవత కష్టాలు ఉంది. అట్ ది సేమ్ టైం ఆర్సీబీ బౌలర్స్ చూసుకుంటే మంచి మొమెంటంతో బౌలింగ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి టైంలో యాజ్ ఇండియన్ బ్యాట్స్మెన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన శశాంక్ సింగ్ ఒక వైల్డ్ స్వింగ్కి వెళ్ళిపోయాడు, అది కూడా గూగుల్ని పిక్ చేయలేకపోయాడు. సో నేనైతే శశాంక్ 5 వికెట్లు పడిపోయిన తర్వాత ఎర్లీగా ఇలాంటి షాట్ ఆడతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక వికెట్ పడిపోయిన తర్వాత పీబీకేఎస్ టీం ఇంకా చేసేదేమీ లేక ప్లాన్ మార్చుకున్నారు. అంటే యాక్చువల్లీ వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలర్ని తెచ్చుకోవాలి, బట్ 60 పరుగులకు 6 వికెట్లు కోల్పోవడం వల్ల ముషీర్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చుకున్నారు. అందుకైతే అతనికి డెబ్యూ మ్యాచ్. సో నిజంగా ముషీర్ ఖాన్ అయితే ఈ మ్యాచ్ ఆడతానని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. ఇన్ఫాక్ట్ అతను అంతకుముందే ఈ మ్యాచ్లో డ్రింక్ బాల్ వాటర్ బాటిల్స్ తెచ్చేవాడు, బట్ సడన్గా చూసుకుంటే ప్యాడ్స్ కట్టుకుని బ్యాటింగ్ వచ్చేసాడు. దీనివల్ల స్లిప్స్లో ఫీల్డింగ్ చేసిన విరాట్ కోహ్లీ కూడా అవాక్ అయ్యాడు. ఇంతకుముందే కదా పానీ తెచ్చాడు, ఇప్పుడేంటి బ్యాటింగ్ వచ్చాడని చెప్పి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. బట్ ఎనివే ఈ మూవ్ కూడా పంజాబ్ టీంకి వర్కౌట్ కాలేదు. ముషీర్ ఖాన్ కూడా ఒక పెద్ద షాట్ ఆడడానికి ట్రై చేస్తాను వికెట్ని కోల్పోయాడు. దీంతో పంజాబ్ టీం 60 పరుగుల దగ్గర 2 వికెట్లు కోల్పోయింది. ఇక తర్వాత స్టార్నెస్ చూసుకుంటే 2 పెద్ద సిక్స్లు కొట్టాడు, బట్ క్యారీడీవే అయిపోయాడు. శ్రేయస్ శర్మని అటాక్ చేద్దామని చెప్పి ఒక భారీ షాట్కి వెళ్ళిపోయాడు, బట్ అగైన్ అతను కూడా గూగుల్ని సరిగ్గా రీచ్ చేయలేదు. ఇక తర్వాత చూసుకుంటే బ్రాడ్కి అయితే ఒక మంచి డెలివరీ పడింది, ఎక్స్ట్రా బౌన్స్ చూసాం. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ యూజ్ చేసిన పిచ్ మీద అయితే ఎక్స్ట్రా బౌన్స్ కన్సిస్టెంట్గా కనిపించింది. ఈవెన్ లాస్ట్ వికెట్ కూడా అజమతుల్లా మధ్య ఎక్స్ట్రా బౌన్స్కి బీట్ అయిపోయాడు, కీపర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అండ్ జితేష్ శర్మ పట్టిన చివరి క్యాచ్ అయితే మామూలు క్యాచ్ కాదు, ఒక స్టన్నర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో పీబీకేఎస్ బ్యాటింగ్ చూసుకుంటే ఒకరిద్దరు బ్యాట్స్మెన్ తప్పితే మిగతా అందరూ కూడా భారీ షాట్లు ఎత్తించి తమ వికెట్లను కోల్పోయారు. ఎక్కడ కూడా ఒక పార్ట్నర్షిప్ని బిల్డ్ చేద్దాం, ఒక 160 లేదా 170 కొడదామని మైండ్ సెట్కి రాలేకపోయారు. ఆ 200+ కొట్టాలనేది మైండ్లో బ్లైండ్గా ఉండిపోయింది. సో ఇదైతే నిజంగా ఈ సీజన్లో పీబీకేఎస్ బ్యాట్స్మెన్ దగ్గర ఇది వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. వేరే ఆర్సీబీ టీం విషయానికి వస్తే ముందు వాళ్ళ ఫీల్డింగ్ గురించి మాట్లాడుకోవాలి భయ్య. నిజంగా చిరతపుల్లిలో ఫీల్డింగ్ చేశారు. మెయిన్లీ స్టార్టింగ్లో చూసాం లియామ్ లివింగ్స్టోన్ ఒక డైవ్ కొట్టి ట్యాపెడ్ బాల్, అక్కడ నుండి మొదలైంది. ప్రతి ఫీల్డర్ కూడా ఛార్జ్డ్ అప్, అసలు బాల్ని బౌండరీ దాటనిచ్చేవారు కాదు. సో డెఫినెట్లీ ఆర్సీబీ ప్లేయర్స్ అయితే ఫుల్లీ ఛార్జ్డ్ అప్, ఎక్కడ కూడా లైట్ తీసుకోలేదు. అండ్ ఈ మ్యాచ్లో వాళ్ళు బౌలింగ్ చూసుకుని అలాగే క్యాప్టెన్స్ చూసుకున్నా 2 కూడా టాప్ మ్యాచ్లు ఉన్నాయి. మెయిలీ పర్టికులర్ బౌలర్స్ని చాలా ప్రాపర్గా అటాకింగ్ వేలో యూజ్ చేశాడు, ఎక్కడ కూడా పీబీకేఎస్ టీంని కంబ్యాక్ చేయడం లేదు. మెయిల్ అతని ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చూసాం, అటాకింగ్గానే పెట్టాడు, ఎక్కడ కూడా డిఫెన్సివ్గా పెట్టలేదు. విచ్ మీన్స్ పీబీకేఎస్ టీంని ఆహ్వానించాడు, మీరు భారీ షాట్లు ఆడండి అమ్మని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ పీబీకేఎస్ బ్యాట్స్మెన్ ఫీల్డర్స్ పైన ఉన్నారని చెప్పి షాట్లకి ట్రై చేశారు, వికెట్లు కోల్పోయారు. బట్ ఎనివే ఆర్సీబీ బౌలర్స్ అందరూ కూడా చాలా మంచి కన్సిస్టెన్సీ చూపించారు. అంటే ప్రతి బౌలర్ కూడా నిలకడగా ప్రాపర్ లైన్ అండ్ లెంత్ని హిట్ చేశారు. మెయిల్ శ్రేయస్ శర్మ అయితే ప్రతి బాల్ ఆ స్టంప్స్కి ఏం చేసి వేశాడు. దీనివల్ల పీబీకేఎస్ బ్యాట్స్మెన్ రాంగ్ షాట్ ఆడిన ప్రతిసారి కూడా బాల్ వెళ్ళి స్టంప్స్కి తగిలింది. సో నిజంగా ఆర్సీబీ బౌలర్స్ అందరూ కూడా చాలా టైట్ లైన్ అండ్ లెంత్ వేశారు. అండ్ దీని తగ్గట్టు ముందు చెప్పినట్టు పిచ్లో బౌన్స్ కనిపించింది, అలాగే స్టార్టింగ్లో బాల్ స్వింగ్ అవడం కూడా చూసాం. సో కొన్ని సందర్భాల్లో పిచ్ నుంచి అలాంటి హెల్ప్ వచ్చినప్పుడు బౌలర్స్ క్యారీడ్ అయిపోతూ ఉంటారు, అంటే వికెట్లు తీయడం కోసం ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడైతే ఆర్సీబీ బౌలర్స్ వెరైటీగా ఏమీ ట్రై చేయలేదు, జస్ట్ బేసిక్స్ ఫాలో అవుతూ బౌలింగ్ చేశారు, అంటే ప్రాపర్గా లైన్ అండ్ లెంత్ హిట్ చేశారు. అండ్ వాళ్ళకి పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ పూర్ షాట్స్ ఆడడం బాగా కలిసి వచ్చింది. సో ఆర్సీబీ బౌలర్స్లో కృణాల్ పాండ్యా తప్పితే బౌలింగ్ చేసిన మిగతా అందరూ కూడా వికెట్స్ దొరికాయి. మెయిల్ శ్రేయస్ శర్మ 3 ఓవర్స్లో 17 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఈ స్పెల్కి కానీ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఇక దాంతో పాటు ఇది కంబ్యాక్ హీరో హెజల్వుడ్ నిజంగా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్. ఏదో ఇంజరీ నుంచి వచ్చిన బౌలర్లో బౌలింగ్ చేయలేదు, ప్రైమ్ ఫామ్లో ఉన్న బౌలర్లో బౌలింగ్ చేశాడు. 3.1 ఓవర్స్లో కేవలం 21 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక మిగతా బౌలర్స్ చూసుకుని ఎక్సలెంట్గా బౌలింగ్ చేశారు. ఎస్టేల్ 2 వికెట్లు తీసుకున్నాడు, భువనేశ్వర్ కుమార్ ఒకటి, అండ్ రొమారో షెఫర్డ్ ఒకటి. సో ఆర్సీబీ బౌలర్స్ అయితే నిజంగా ఒక అద్భుతమైన కలెక్టివ్ ఎఫర్ట్ ఇచ్చారు. దీనివల్ల టీం పీబీకేఎస్ టీంని కేవలం 101 పరుగులు కాల్అవుట్ చేసింది, అది కూడా కేవలం 14.1 ఓవర్స్లో. సో ఐపీఎల్ ప్లే ఆఫ్ హిస్టరీలో చూసుకుంటే ఇప్పుడు కూడా ఒక టీం ఇన్ని తక్కువ ఓవర్స్ కాల్అవుట్ కాలేదు. ప్రీవియస్గా ఢిల్లీ క్యాపిటల్స్ టీం 2008 సంవత్సరంలో ఆర్ఆర్కి అగెనిస్ట్గా 16.1 ఓవర్స్లో ఆల్అవుట్ అయ్యారు. కానీ 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ టీం ఈ మ్యాచ్లో రికార్డును బ్రేక్ చేశారు. ప్లే ఆఫ్ మ్యాచెస్లో అపోనెంట్ టీంను 15 ఓవర్లలో ఆల్అవుట్ చేసిన మొట్టమొదటి టీంగా రికార్డును క్రియేట్ చేశారు. అండ్ పీబీకేఎస్ టీం కూడా 101 స్కోర్ చూసుకుంటే ప్లే ఆఫ్ హిస్టరీలో 3rd లోయెస్ట్ టోటల్. సో నిజంగా ఒక ప్లే ఆఫ్ మ్యాచ్లో ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ అవుతాయని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు. బట్ ఆర్సీబీ మరి పీబీకేఎస్ కలిసి ఈ రికార్డులను క్రియేట్ చేశారు. ఇక చేజింగ్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ టార్గెట్ మరీ అంత పెద్దది కాదు. ఈవెన్ దో లాస్ట్ టైం ఇదే గ్రౌండ్లో పంజాబ్ టీం కేకేఆర్ టీం మీద 111 పరుగుల టార్గెట్ని డిఫెండ్ చేసుకున్నప్పటికీ ఆ బౌలింగ్ లైనప్ వేరు, ఈ బౌలింగ్ లైనప్ వేరు. అక్కడ వాళ్ళకి ఆ మ్యాచ్లో మార్క్ యాన్సన్ మరి యజ్వేంద్ర చాహల్ ఇద్దరు బాగా పెర్ఫామ్ చేశారు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు కలిసి 7 వికెట్లు తీశారు. కానీ మ్యాచ్లో చూసుకుంటే ఇద్దరు లేరు. బట్ ఎనివే స్టార్టింగ్లో జేమిసన్ బ్యూటిఫుల్ బౌలింగ్ వేయడం చూసాం. అతను స్టార్టింగ్ వేసిన 2 ఓవర్స్లో కూడా బాల్ బేవచ్చంగా స్వింగ్ అయింది, కన్సిస్టెంట్గా అవుట్ స్వింగర్స్ వేశాడు. అండ్ వీటిలో దానికి విరాట్ కోహ్లీ చిక్కాడు. బట్ ఎన్ని వికెట్ పడినప్పటికీ ఆర్సీబీ టీంకి రన్స్ వస్తూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫిల్ సాల్ట్ ఈ మ్యాచ్లో చాలా తెలివిగా బ్యాటింగ్ చేశాడు. హర్షదీప్ సింగ్ అగెనిస్ట్గా అతనికి మంచి రికార్డ్ లేదు, దీంతో సర్వ్ అయితే చాలు అనుకున్నాడంటే అండ్ అదే చేశాడు.
సో ఫిల్సల్ట్ అయితే ఇనిషియల్గా కాస్త వాచ్ఫుల్గా ఆడాడు, బట్ తర్వాత మాత్రం విశ్వరూపమే కేవలం 27 బాల్స్లో 56 రన్స్ కొట్టేశాడు. అంతే అదనంలో ఉన్న బ్యాట్స్మెన్ చూసుకుంటే వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తే అతనికి సపోర్ట్ ఇచ్చారు. సో ఇలాంటి లో టార్గెట్ చేసింగ్లో ఒక బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడితే సరిపోతుంది, అంటే ఒక బ్యాట్స్మెన్ గట్టి కొడితే మ్యాచ్ గెలిచేయచ్చు, అండ్ ఎగ్జాక్ట్లీ అది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అదనంలో ఉన్న బ్యాట్స్మెన్ వికెట్స్ పడిపోకుండా కాపాడుకోవడానికి ట్రై చేశారు. సార్సీ బ్యాట్స్మెన్ అయితే జస్ట్ బేసిక్స్ బాల్ అయితే చాలా ఈజీగా టార్గెట్ని కొట్టేశారు. ఇన్ఫాక్ట్ 10 ఓవర్స్ అయ్యేసరికి వాళ్ళ ఇన్నింగ్స్ అయిపోయింది, విచ్ మీన్స్ మరో 60 బంతులు మిగిలి ఉండగా ఆర్సీబీ మ్యాచ్ గెలిచారు. అండ్ ఇదైతే ఐపీఎల్ ప్లే ఆఫ్ చరిత్రలో బాల్స్ రిమైనింగ్ పరంగా చూసుకుంటే అతిపెద్ద విన్. ప్రీవియస్గా చూసుకుంటే ఏ టీం కూడా 60 బంతులు మిగిలి ఉండగా మ్యాచ్ గెలవలేదు. గతంలో ఈ రికార్డ్ కేకేఆర్ పేరు మీద ఉండేది. వాళ్ళు లాస్ట్ ఇయర్ ఫైనల్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం మీద 57 బంతులు మిగిలి ఉండగా మ్యాచ్ గెలిచారు. కానీ ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం ఆ రికార్డును బ్రేక్ చేసింది. 60 బాల్స్ మిగిలి ఉండగా ఒక ప్లే ఆఫ్ మ్యాచ్ని గెలిచారు. సో విక్టరీ అయితే నిజంగా ఆర్సీబీ టీంకి చాలా డామినేటింగ్ విక్టరీ. మెయిన్లీ మ్యాచ్ తర్వాత వాళ్ళకి ఒక లాంగ్ బ్రేక్ దొరికింది, ట్యూస్డే వరకు వెయిట్ చేస్తారు. అయితే పీపీకేఎస్ టీం విషయానికి వస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా డిమారలైజ్ అయిపోతారు. బట్ ఇని వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయితే కాన్ఫిడెన్స్ చూపించాడు. మీలో పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో ఒక మాట అనడం చూసాం, వీ లాస్ట్ ద బ్యాటిల్ బట్ నాట్ ద వార్ అని చెప్పి. అంటే వాళ్ళకి ఇంకా సెకండ్ ఆపర్చునిటీ ఉంది, క్వాలిఫైర్ 2లో కనుక గెలిస్తే మళ్ళీ ఫైనల్కి రావచ్చు. అండ్ నేను ఆర్సీబీ టీం మీద రివెంజ్ తీసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. సో పీబీకేఎస్ టీంకి అయితే కప్ గెలిచేందుకు ఇంకా అవకాశం ఉంది. బట్ క్వాలిఫైర్ 1 ఓడిపోయిన తర్వాత కప్ గెలిచిన సందర్భాలు కేవలం 2 మాత్రం ఉన్నాయి. అదే క్వాలిఫైర్ 1 గెలిచిన టీం చూసుకుంటే 2011 సంవత్సరం దగ్గర నుండి 11 సార్లు గెలుచుకున్నారు కప్పు. సో ప్లే ఆఫ్ స్ట్రక్చర్ మొదలుపెట్టిన దగ్గర నుండి ఇప్పటివరకు మొత్తం 14 సీజన్స్ జరిగాయి. అండ్ ఈ 14 సీజన్స్లో 11 సార్లు క్వాలిఫైర్ 1 గెలిచిన వాళ్ళే కప్ గెలిచారు. అండ్ మిగతా 3 సందర్భాల్లో చూసుకుంటే 2 సార్లు క్వాలిఫైర్ 1 ఓడిపోయిన వాళ్ళు గెలిచారు. అండ్ దెన్ ఒక్కసారి ఎలిమినేటర్ నుంచి వచ్చిన టీం కప్ గెలిచారు. ఆ టీం ఏంటో తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి. ఎనివే ఇప్పుడైతే ఆర్సీబీ టీం వెళ్ళి ఫైనల్లో కూర్చున్నారు. ఇంకా 3 టీంల మధ్య పోటీ ఉంది. చూడాలి మరి వాళ్ళకి ఫైనల్ మ్యాచ్లో ఎవరు ఓపెనెంట్గా వస్తారనేది.